డైలీ టేస్ట్ ది డైలీ. అన్ని చోట్ల కరెంటు కోతలు. కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత కేవలం 6 నుంచి 9 నెలల్లో బ్రహ్మాండంగా కరెంటు సమస్యను పరిష్కారం చేసి 60 సంవత్సరాల్లో పరిష్కారం కాని సమస్యను 6 నుంచి 9 నెలల్లో పరిష్కారం చేసిన నాయకుడు కేసీఆర్ గారు. మంచినీళ్ళ విషయమే తీసుకుంటే ఎస్, గతంలో కొంత ప్రయత్నాలు జరిగినాయి. కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాతనే రాష్ట్ర వ్యాప్తంగా ఒక మారుమూల పల్లె కావచ్చు, తాండా కావచ్చు, గిరిజన గూడెం కావచ్చు, లేదా విశ్వనగరం హైదరాబాద్ కావచ్చు, మంచినీళ్ళ సమస్యను 90 నుంచి 95% మనం దాన్ని కూడా పరిష్కారం చేసుకోగలిగినాం. అట్లాగే ఒక్కొక్కటి ప్లానింగ్తో, విజన్తో వాళ్ళ బహుశా భారతదేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా తెలంగాణలో ఉన్న లాంటి గ్రామాలు లేవు. ప్రతి గ్రామంలో ఒక ట్రాక్టరు, ప్రతి గ్రామంలో ఒక ట్యాంకరు, ప్రతి గ్రామంలో ఒక వైకుంఠ ధామం, ఒక డంపింగ్ యార్డు, ఈ రకంగా ప్రతి గ్రామంలో ఒక పల్లె ప్రకృతి వనం, ఇంటింటికి నల్ల నీళ్లు, ప్రతి గ్రామంలో చెట్లు, హరితహారం పేరిట ఒక పద్ధతి ప్రకారం, ఒక ప్రణాళిక ప్రకారం ఒక ఇల్లు కడితే సొంత పని చేసుకుంటే ఎంత శ్రద్ధగా చేసుకుంటామో అంత శ్రద్ధగా 10 ఏళ్లు పనిచేసినాం. ఆ క్రమంలోనే రాజేంద్ర నగర్లో ఇప్పుడే తమ్ముడు కార్తిక్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఎన్నో పనులు చేసినాం. ఎవరి కోసమో చేయలేదు, ఓట్ల కోసమో, గెలుపు కోసమో, ప్రకాష్ గౌడ్ కోసమో చేయలేదు. పని చేసింది ప్రజల కోసం, మన రాష్ట్రం కోసం, మన ప్రాంతం బాగుండాలన్న ప్రేమతో చేసినాం. అది గండిపేటలో పార్కును బాగా చేసుకునేది కావచ్చు, అట్లాగే ఆ సైకిల్ ట్రాక్ ఏదైతే ఈరోజు భారతదేశంలోనే చర్చనీయాంశంగా మారిన ఆ సైకిల్ ట్రాక్ కావచ్చు, లేదా మీకు గుర్తుండాలి, కరోనా సమయంలో దేశంలో కార్మికులందరూ పారిపోయినారు, ఎక్కడికక్కడ బిల్డింగ్లన్నీ ఆగిపోయినాయి. ఆ టైంలో కూడా పట్టుబట్టి కార్మికులు ఆ రోజు కరోనాకు భయపడుతుంటే కూడా లేబర్ క్యాంపులకు పోయి వాళ్ళని బతిమలాడి దండం పెట్టి, అయ్యా మీరు పోవద్దు, ఇక్కడనే ఉండాలని రిక్వెస్ట్ చేసి హైదరాబాద్లో కొత్తగా దాదాపు 40 లింక్ రోడ్లు ఏర్పాటు చేసిన ఘనత మన కేసీఆర్ గారి నాయకత్వాన్ని. అట్లా పనిచేసినాం మనం. ఎందుకంటే ఎంతసేపు ఎన్నికలు, ఓడుడు, గెలుసుడు, అధికారము, ప్రతిపక్షము, ఇది కాదు. అధికారం ఇచ్చినప్పుడు నువ్వేం చేసినావు అన్నది లెక్క. అధికారం ప్రజలు ఇస్తే ఏం చేసినావు నువ్వు అనేది ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. ఇలా కేసీఆర్ గారు ప్రజలకి కనబడక, ఎక్కువగా ప్రజల్లో తిరగక, అంటే 1-2 సందర్భాల్లో వచ్చినారు సారు, కానీ ఎక్కువ తిరగలేదు. 2 ఏళ్ళు అయింది ఓడిపోయిన తర్వాత. కానీ ఎంత మిస్ అవుతున్నారు కేసీఆర్ గారిని ప్రజలు అనేది ఇవాళ మీరు ఎక్కడ సోషల్ మీడియాలో చూసినా మీకు కనబడుతుంది. ఒక్కసారి కేసీఆర్ గారు కనబడితే ధైర్యం వస్తుంది, ఒక్కసారి కేసీఆర్ గారు మాట్లాడితే ధైర్యం వస్తుంది అనే పరిస్థితి. ఎందుకు గుర్తొస్తున్నారు కేసీఆర్ అంటే ఆయన చేసిన పనులు, ఆయన చేసిన మంచి. తమ్ముడు ఒక మాట అన్నాడు కార్తిక్, కేసీఆర్ గారు ప్రభుత్వంలో 2014లో ఆనాడు బాధ్యత తీసుకున్నప్పుడు ఈ రాష్ట్రంలో భూముల విలువ ఎంత, ఆయన దిగిపోయిన నాడు 2023 డిసెంబర్లో మరి మన సంపద ఎంత, భూముల విలువ ఎంత. ఆనాడు ఒక్కొక్క చోట, నేను హైదరాబాద్ గురించి మాట్లాడలేదు, ఎక్కడో ఆదిలాబాద్ కావచ్చు, ఆలంపూర్ కావచ్చు, కోదాడ కావచ్చు, నారాయణ ఖేడ్ కావచ్చు, మారుమూల ప్రాంతాలు కావచ్చు, అక్కడ కూడా 5 లక్షల రూపాయలు విలువ ఉన్న ఎకరం ఉన్న పొలం కేసీఆర్ వచ్చిన తర్వాత కరెంట్ ఇచ్చి, నీళ్ళిచ్చి, వ్యవసాయం బాగయి, అద్భుతమైన పథకాలు తీసుకొస్తే 5 లక్షల ఎకరం ఉన్న పొలం దాదాపు 50 లక్షలైంది, 25 లక్షలైంది, 30 లక్షలైంది. ప్రజల సంపద పెరిగింది. ఏమైంది దానివల్ల? సంపద పెరిగితే ధైర్యం వచ్చింది. ఒక 4 ఎకరాలు ఉంటే ఒక పెద్ద మనిషికి, ఒక రైతుకి, నాకు ₹1 కోటి ఉన్నట్టుగా ఫీల్ అయ్యిండు. నాకేమన్నా అయితే నా కుటుంబం రోడ్డు మీద పడదు, నా కుటుంబానికి, నా భార్య పిల్లలకు డోకలేదు, మంచిగుంటారు వాళ్ళు, కొడుకు ఏదైనా వ్యాపారం పెట్టుకుంటే 1 ఎకరం అమ్మి పైసలు ఇస్తా, బిడ్డ పెళ్ళి అయితే 1 ఎకరం అమ్మి చేస్తా, ఈ ధైర్యం ఉండేది. సంపద పెరిగింది, ప్రజలది విశ్వాసం పెరిగింది, నమ్మకం పెరిగింది, ధీమా పెరిగింది. మరి ఈరోజు ఏమైంది? 2 ఏళ్లలో ఎట్లా ఉంది పరిస్థితి? నాకంటే బాగా మీకే తెలుసు. వాళ్ళ మార్కెట్లో డబ్బులు లేవు, ఎక్కడికక్కడ రాష్ట్రం మొత్తంలో ఈరోజు పరిస్థితి ఏంది? ఎక్కడికక్కడ రియల్ ఎస్టేట్ స్తంభించిపోయిన పరిస్థితి. ముఖ్యమంత్రి గారికి నేను ఇట్లా మాట్లాడితే ఇబ్బంది అనిపించవచ్చు, వాస్తవాలు చెప్తే వాళ్ళకి ఇబ్బంది అనిపించవచ్చు. ఎందుకంటే అలవిగాని హామీలు ఇచ్చి, అడ్డమైన అబద్ధాలు చెప్పి ఇవాళ ప్రజల్ని మోసం చేసి అధికారంలో కూర్చున్నారు. ప్రజలకి అరిచేతిలో వైకుంఠం చూపెట్టినారు. ఏమన్నారు? కేసీఆర్ గారు ₹1,00,000 ఇస్తున్నారు కదా, ఆడపిల్లలు పెళ్లి చేసుకుంటే నేను దాని మీదకెళ్ళి తులం బంగారం ఇస్తా అన్నాడు. ఇచ్చిండా మరి బంగారం? నేను ఆ రోజే చెప్పిన, ఇది బంగారం ఇచ్చే బ్యాచ్ కాదు, పుస్తల తాడు ఎత్తుకపోయే బ్యాచ్ అని చెప్పిన. మనోళ్ళు హైదరాబాద్ వాళ్ళు విన్నారు, ఊర్లలో ఆగమైంది. ఏమైంది ఆఖరికి? ఈరోజు నిజంగానే ఎక్కడికక్కడ తాకట్టు పెట్టి, ఆస్తులు తాకట్టు పెట్టి, పేపర్లు పెట్టి అప్పులు తెచ్చుకునే పరిస్థితి, బంగారం ఏమైనా ఉంటే కుదబెట్టే పరిస్థితి. ఇలా మళ్ళొకసారి ఆ పరిస్థితి వచ్చింది. రేవంత్ రెడ్డి గారు కాకపోతే నిజాయితీ గల్లోడు.
ఆయన చాలా నిజాయితీ గల మోసగాడు. ఆయన నిజం చెప్పిండు. వెనకటి రోజులు మళ్ళా తెస్తా అని చెప్పిండు. నిజంగానే తెచ్చిండు. వెనకటి రోజులలో ఎట్లుండే మళ్ళా కరెంటు కోతలు, మళ్ళా యూరియా కోసం లైన్లు, మళ్ళా రోడ్డు మీద దొమ్మిలు, అవన్నీ మళ్ళీ వచ్చినాయి. ఆయన నిజాయితీగానే చెప్పిండు. ఇంకోటి ఆయన ఏం చెప్పిండు మీకు యాదుకుండాలా, పాపం ప్రజలు మోసగాళ్ళనే నమ్ముతారు, మోసం చేసేటోళ్ళనే నమ్ముతారు అని చెప్పిండు. నిజంగానే మోసం చేసిండు. 6 గ్యారంటీలను గారడీ చేసిండు. 6 గ్యారంటీలు మా రాహుల్ గాంధీ చెప్తున్నాడు, మా సోనియా గాంధీ చెప్తున్నది అని రాహుల్ గాంధీ మీద ఒట్టు పెట్టిండు, సోనియా గాంధీ మీద ఒట్టు పెట్టిండు, దేవుళ్ళ మీద ఒట్టు పెట్టిండు. ఆఖరికి ఇంతమంది మీద ఒట్లు పెడితే నిజంగానే జనం నమ్మిండ్రు. ఏమన్నాడు కేసీఆర్ గారు, అయితే ముసలవ్వకి ఇస్తున్నాడు లేదా ముసలి అయ్యకి ఇస్తున్నాడు 2000 పెన్షన్, నేను ఇద్దరికి ఇస్తా, 4000 పెన్షన్ ఇస్తా, డబల్ ఇస్తా, ఇద్దరికి ఇస్తా అన్నాడు. ఆఖరికి ఆ ముసలోళ్ళకు కూడా మోసం చేసి 4000 పెన్షన్ దేవుడెరుగు, ఆ 2000 పెన్షన్ కూడా 2 నెలలకు కొట్టిండు అవకాశంటోడు. ఇక రైతు బంధు అంటే తమ్ముడు ఎవరు అంటున్నాడు పక్క నుంచి. భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత రైతు దగ్గరికి వెళ్ళి తీసుకున్నాడే తప్ప, తీసుకున్న ప్రభుత్వమే తప్ప ఇచ్చినవాడు ఎవడు లేడు. మొట్టమొదటిసారి 73,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో, 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో వేసిన నాయకుడు కేసీఆర్. నేను ఇంకొక మాట కూడా ఇక్కడ చెప్తా. చాలా సార్లు నేను చూస్తూ ఉంటాను, ఈ అగ్రవర్ణాలు, సోకాళ్ళ అగ్రవర్ణాలు కొన్ని ఉంటాయి. రెడ్డిలంటే, బ్రాహ్మలంటే, వైశ్యులంటే, వెలమలంటే, కమ్మాస్ అంటే, రాజులంటే ఉంటారు. తెలంగాణలో 5-6 కులాలు ఉంటాయి. వాళ్ళు ఎప్పుడు గులుగుతూ ఉంటారు, మాకేం ఒరిగింది ప్రభుత్వం నుంచి, మాకేం వచ్చింది, మాకేమైనా వచ్చిందా ప్రభుత్వం నుంచి అని మాట్లాడుతుంటారు. నిజంగా ఫస్ట్ టైం అగ్రవర్ణాల్లో ఉండే పేదవాళ్ళకు కూడా, అగ్రవర్ణాల్లో ఉండే వ్యవసాయదారులకు కూడా ఏదన్నా ప్రభుత్వం ఇప్పటిదాకా మేలు చేసింది అంటే అది కేవలం కేసీఆర్ గారు రైతు బంధు లాంటి పథకం ద్వారా మొట్టమొదటిసారి మేలు జరిగింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ అన్ని వర్గాలతో పాటు పేదలు ఏ వర్గంలో ఉన్నా వారికి మేలు చేయాలన్న సంకల్పం కేసీఆర్ గారిది. అట్లాంటిది రైతు బంధు కేసీఆర్ పెడితే టింగు టింగుమని నాటేసే కాలానికి డబ్బులు పడేది, ఫోన్లు టింగు టింగుమని మోగుతుండేది. మరి ఈరోజు ముఖ్యమంత్రి గారు డైలాగులు కొట్టినారు, 10,000 ఏందయ్యా 15,000 ఇస్తా అన్నాడు. కేసీఆర్ గారు 2 పంటలకు ఇస్తే నేను 3 పంటలకు ఇస్తా అన్నాడు. కేసీఆర్ గారు భూ యజమానులకు ఇస్తున్నాడు, నేను కౌలు రైతులకు కూడా ఇస్తా అన్నాడు. రైతు కూలీలకు కూడా డబ్బులు ఇస్తా అన్నాడు. ఇలా రాష్ట్రంలో ఉండే రైతన్నలు ఆలోచించాలి. ఎవరినైతే నమ్మి మీరు ఓటేసినారో వచ్చిందా 15,000? వచ్చిందా రైతు బంధు? రాలేదు. కౌలుదారులకు వచ్చిందా రైతు బంధు? రైతు కూలీలకు వచ్చిందా ఆత్మీయ భరోసా? రాలేదు. ఏమన్నంటే ముఖ్యమంత్రి ఒకటే నేర్చుకున్నాడు, 4,000 పెన్షన్ ఏంది, 2,000 పెన్షన్ చేసి 4,000 చేస్తాను కదా ఏది అంటే, ఆయనకు వచ్చింది ఒక భాష. ఇంగ్లీషు రాదు, తెలుగు రాదు, హిందీ రాదు, బూతులు వచ్చు, కేవలం బూతుల భాష. పోనీ తెలుగు అన్న చక్కగా వస్తుందా అంటే తెలుగు కూడా చక్కగా రాదు, బూతులు మాత్రం వచ్చు. నువ్వు గట్టిగా అడిగినావు అనుకో, ఏమైనా 4,000 పెన్షన్ అంటే నీ లాగులో తొండలు ఇడుస్తా. 2,500 ఏదయ్యా బాబు నువ్వు చెప్తివి కదా అంటే నీ గుడ్లు వీకి గోటీలు ఆడతా. రైతు బంధు ఇస్తా అంటివి కదా, ఏమైందా స్వామి అంటే నీ పేగులు తీసి మెడలు వేసుకుంటా. ఇంకో డైలాగ్ నేర్చుకున్నాడు, పండబెట్టి తొక్కుతా. నిజంగానే పండబెట్టి తొక్కుతున్నాడు, కరెక్టే. ఎవరిని తొక్కుతున్నాడు? మొత్తం రియల్ ఎస్టేట్ ను వండబెట్టిండు, మొత్తం మీ రంగారెడ్డిలో తొక్కుతున్నాడు. ఇది వాస్తవం. రియల్ ఎస్టేట్ ను పండబెట్టిండు, తొక్కుడు తొక్కుతున్నాడు 2 ఏళ్ళకెళ్ళి. ఆ తొక్కుట్లో ఊరూరా ఉండే పిల్లగాళ్ళు రంగారెడ్డిలో. రియల్ ఎస్టేట్ అంటే ఒక భూ యజమానులే కాదు కదా, కొనుక్కుంటోళ్ళు అమ్ముకుంటోళ్ళే కాదు కదా, దాని చుట్టూ ఆధారపడ్డ వ్యవస్థ ఉంటుంది. ప్రతి ఊర్లో పిల్లలు ఎంతమంది కొనుక్కున్నారు ఫార్చునర్లు, ఎంతమంది కొనుక్కున్నారు కార్లు, రియల్ ఎస్టేట్ బాగున్నప్పుడు. యాదికి లేదా మనకు? ఏ ఊరికి పోతే ఆ ఊరికి, అజీజ్ నగర్, మొయినాబాదు, ఆ దేవుని ఎర్రవెల్లి, ఏడికోతే చేవెళ్ళ మొత్తంలో ఏడికి పోయినా ఒక్కొక్క ఊర్లే ఎన్ని కార్లు కొన్నారు? ఉన్నాయా? ఎప్పుడు పీకినాయి అన్ని? వాడు ఫైనాన్స్ వాడు గుచ్చుకపోయినా. ఎందుకంటున్నా అంటే ఈ పరిస్థితి వచ్చింది, మళ్ళా ఈఎంఐ కట్టకపోతే వాడు గుంజుకపోయే పరిస్థితి వచ్చింది. ఎందుకు అంటే ఒక మనిషి ధైర్యంగా ఉంటే, సంపద పెరిగితే ఆయన కుటుంబం మొత్తం ధైర్యంగా ఉంటుంది, ఆయన ఊరు ధైర్యంగా ఉంటుంది, ఆయన వ్యవస్థ మొత్తం ధైర్యంగా ఉంటుంది, ఆయన మీద ఆధారపడ్డ వాళ్ళు ధైర్యంగా ఉంటారు. ఇలా మన కళ్ళ ముంగట్నే మీ ఆస్తి హారతి కర్పూరంలోకి కరిగిపోతుందంటే దానికి సన్నాసి ప్రభుత్వమే కారణం. అయితలేదు వీళ్ళతో నడుపుడు. అయితే ఒక్కటి మాత్రం మంచిగా నేర్చుకున్నాడు. ఏమైందా రేవంత్ రెడ్డి గారు, మరి 6 గ్యారంటీలు అమలు చేస్తలేవు ఏం సంగతి అంటే, మొదలేమో ఎకిల్ నవ్వులు నవ్వి నేను లంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చినా, ఇక్కడ లంకె బిందెలు లేవు అంట. ఇప్పుడు కొత్తది నేర్చుకున్నాడు ఒకటి. ఏంటిది? కేసీఆర్ అప్పుల పాలు చేసిపోయినాడు, అందుకే నేను చేయలేకపోతున్నా. ఒక్కసారి దయచేసి మనసు పెట్టి వినండి, ప్రతి ఒక్కరికి చెప్పండి. నేను చెప్తున్న మాట కాదు ఇది. భారత ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం
ఇట్లనే పార్లమెంటులో, ఎందుకంటే ఈయన ఇన్నిసార్లు చెప్తున్నాడు కదా రేవంత్ రెడ్డి గారు అప్పుల పాలైపోయింది రాష్ట్రం, అప్పుల పాలైపోయిందని చెప్తున్నాడు కదా, నిజమేనేమో అని చెప్పి ఒక బీజేపీ ఎంపీ కేంద్ర ప్రభుత్వాన్ని పార్లమెంట్లో ప్రశ్న అడిగిండు. అసలు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ చేసిన అప్పెంత తెలుసండి? ఎందుకంటే డిప్యూటీ సీఎం ఏమో బట్టి విక్రమార్కనేమో 6 లక్షల కోట్లు అంటుండు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమో 8 లక్షల కోట్లు అంటుండు, జూపల్లి కృష్ణారావు 7 లక్షల కోట్లు అంటుండు. వీళ్ళకే శృతి లేదు మంత్రులకు. అసలు విషయం ఏంది చెప్పండి అని ఒక బీజేపీ ఎంపీ కేంద్ర ప్రభుత్వాన్ని అడిగితే, కేంద్ర ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ని అడిగింది, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ని అడిగింది, కాగ్ని అడిగింది. అడిగి మొత్తం లెక్కలు తీయమంటే వాళ్ళు మొత్తం హిసాబ్ కితాబ్ చేసి పార్లమెంట్లో సమాధానం చెప్పారు. ఏమని చెప్పిండ్రు? కేసీఆర్ పదవి బాధ్యత తీసుకున్న నాడు జూన్ 2, 2014 ఆ రోజు రాష్ట్రం నెత్తి మీద ఉన్న అప్పు 72,000 కోట్లు. కేసీఆర్ దిగిపోయిన నాడు రాష్ట్రం నెత్తి మీద ఉన్న అప్పు 3,50,000 కోట్లు. అంటే విరాసత్గా వచ్చిన 72,000 కోట్లు తీసేస్తే మరి కేసీఆర్ చేసిన అప్పు ఎంత? 2,80,000 కోట్లు. 352 మైనస్ 72 చేస్తే 2,80,000 కోట్లు. అవును, అప్పు చేసిండు కేసీఆర్. 2,80,000 కోట్లు అప్పు చేసిండు. మరి ఏం చేసిండు? 2,80,000 కోట్లు అప్పు చేసి 73,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో వేసిండా వేయలేదా? జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్, నర్సింగ్ కాలేజ్ పెట్టిండా పెట్టలేదా? 1,022 గురుకుల పాఠశాలలు పెట్టిండా లేదా? కరెంటును బాగు చేసేందుకు 50,000 కోట్లు ఖర్చు పెట్టి కరెంటును బాగా చేయలేదా? అట్లాగే 40,000 కోట్లు ఖర్చు పెట్టి ఇంటింటికి తాగునీరు ఇయ్యలేదా? మరి ఇన్ని పనులు చేసిండు కేసీఆర్ గారు. 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిండు హైదరాబాద్ లో. ఇవన్నీ మన కళ్ళ ముంగట కనబడతలేవు. ఇప్పుడు కొల్లూరు ఓంగ, అహ్మద్గూడ ఓంగ, మొత్తం చుట్టూ తిరగంగా 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు మీ కళ్ళకు కనబడుతున్నాయి. మరి కేసీఆర్ ఏం చేసిండు అంటే 200 పెన్షన్ 2,000 చేసిండు, 200 పెన్షన్ను 2,000 చేసిండు, 15 లక్షల మంది ఆడపిల్లలకు 1,00,000 రూపాయలు ఇచ్చి పెళ్లి చేసిండు, 15 లక్షల మంది ఆడపిల్లలకు కేసీఆర్ కిట్ ఇచ్చిండు, ఆడపిల్ల పుడితే 13,000 ఇచ్చిండు, మగపిల్లగాడ పుడితే 12,000 ఇచ్చిండు. నువ్వేం చేసినావో చెప్పు జరా. 2 ఏళ్ళే కదా నువ్వు వచ్చి. ఒక్క ఇటుక పెట్టినావు ఎక్కడన్నా? ఒక్క పొక్క తవ్వినావా ఎక్కడన్నా? ఒక్క మనిషికి సాయం చేసినవా? ఒక్క కొత్త పని పథకం మొదలు పెట్టినవా? ఒక్క ఇందిరమ్మ ఇండ్లు అంటాడు, హైదరాబాద్ లో ఒక ఇందిరమ్మ ఇల్లు కట్టినవా? చూపెడతావా ఎక్కడన్నా? 2 ఏళ్ళు సరిపోలేదా మరి? అందుకే నేను అంటున్నా, బండ్లగూడలో ఏమన్నా కట్టిండా అని అడుగుతుంది అక్క. ఆయన కట్టేటోడు కాదక్క, కూలగొట్టేటోడు. ఆయన కూలగొట్టేటోడు. హైడ్రా అని చెప్పి గరీబోల ఇళ్ల మీద పడి కూలగొడతాడు. మరి అదే పట్నం మహేందర్ రెడ్డి బిల్డింగ్ కనబడతలేదా? కొత్తవాళ్ళగూడ చెరువు మధ్యలో, ఆ చెరువులో మధ్యలో కట్టింది ఆ గెస్ట్ హౌస్ హిమాయత్ సాగర్ లా. మరి దాని ఎందుకు కూలగొడతలేడు? గరీబోళ్ళదేమో అల్కగా దొరుకుతారట హైడ్రా. మరి ఆయనది గల్లబడది. ఇప్పుడు హిమాయత్ సాగర్ చెరువు దగ్గర కోదంప కేవీపీ రామచంద్రరావు లేదాడా? వివేక్ వెంకటస్వామిది లేదు మంత్రిది. మరి పెద్ద పెద్ద సిపాయిలేదేమో కనబడతలేవా మీకు? అంటే గరీబోడేమో పొంగులేటి శ్రీనివాసరెడ్డి లేదా? నేను అదే అంటున్నా. మరి గరీబోళ్ళేమో అల్కకు దొరుకుతురు నీకు. పెద్ద పెద్ద మూసీకి అడ్డం కడుతున్నాడు నార్సింగిలా, మూసీకి అడ్డం కడుతున్నాడు ఆయన పెద్ద బిల్డింగ్. ఏందిరా అంటే 50 కోట్లు ఇచ్చిండట లంచం, చూసుకోపో అని చెప్పి ఆయన చేసుకుంటారు. ఒక గట్లున్నది కథ ఇల్లది. ఇక మీ ఎమ్మెల్యే ఉన్నాడు, ఇక అంటే బాగుండదు. ఇప్పుడు మరి లేడీస్ చాలా మంది ఉన్నారు. ఇప్పుడు నాకు తెలిసి 2 లింగాలు ఉంటాయి, అయితే మగోళ్ళు లేకపోతే ఆడోళ్ళు. ఇవాళ ఈ 10 మంది పరిస్థితి ఏంటంటే వాళ్ళు ఎక్కడున్నారో వాళ్ళకి తెలియదు, వాళ్ళు ఏ లింగమో వాళ్ళకి తెలియదు. నువ్వు కాంగ్రెసా బీఆర్ఎస్ చెప్పురా భయ్ అంటే ఆడనేమో కాంగ్రెస్ అట నియోజకవర్గంలో, స్పీకర్ కాడికి రాగానే బీఆర్ఎస్ అట. నేను అడుగుతున్నాను, నువ్వు నిజంగా బీఆర్ఎస్ అయితే మరి ప్రేమ్ గౌడ్ ఇక్కడ జాయిన్ అవుతావు, నువ్వే ఆడు. నువ్వు బీఆర్ఎస్ అయితే ఇక్కడ ఉండాలా లేదా? నువ్వు మరి ఏడున్నావు? ఈ బతుకు అవసరమా? 4 సార్లు గెలుస్తుంది, 40 సార్లు గెలుస్తుంది. అందుకే అంటారు పెద్దలు చెప్తారు, నందేయి పందేయి 100 ఏళ్ళు బతికింది దానికంటే నందేయి 4 ఏళ్ళు బతికింది అని ఏమాట. పంది లెక్క 100 ఏళ్ళు బతికిన దానికంటే నంది లెక్క 4 ఏళ్ళు బతికినా చాలు. ఇప్పుడు జీవితం అంతా అందరం చస్తాం ఏదో ఒక రోజు. బతికిన 4 ఖదర్తో బతకాలి. చచ్చిపోతే కూడా మంచివాడు చచ్చిపోయిండ్రా అనాలి. చచ్చిపోతే బద్మాష్ గడు చచ్చిపోయింది నయం అనుకుంటే కష్టం. గట్లుండాలి. కానీ నేను అడుగుతున్నా, ఇదేంది నాకు అర్థం కాదు. ఏం అభివృద్ధి ఆశించిపోయినావు నువ్వు? రేవంత్ రెడ్డి రాజేంద్ర నగర్ ఏం చేసిండు? మెట్రో రైలు మేము గచ్చిబౌలి నుంచి శంషాబాద్కు మెట్రో రైలు మంజూరు చేయడమే కాదు, టెండర్ కంప్లీట్ చేసినాం, పైసలు మొత్తం పోగు చేసినాం, టెండర్ పూర్తయింది. ఎల్ఎన్టీ అనే కంపెనీ ఏదైతే మెట్రో కట్టిందో వాళ్ళకే వర్క్ వచ్చింది. సరిగ్గా ఈ పాటికి 2 ఏళ్లలోనే పని పూర్తయి ఈ పాటికి చుక్ రైలను ఉరుకుతున్నాయి మీ కాడికి. ఎందుకంటే మీ దగ్గర ల్యాండ్ అక్విజిషన్ లేదు, భూసేకరణ లేదు. మంచిగా ఓఆర్ఆర్ పక్కెంబడినే తీసినాం తొవ్వ కూడా. అందులోకెళ్ళే పెడితే అయ్యిపోతుండే. ఈ పాటికి 18 నెలలు ఒడిచిపోతుండే. ఈ పాటికి మీకు రైలు కనబడుతుండే. ఈ రైలు రేవంత్ రెడ్డి ఎంత మూర్ఖుడు అంటే ఆయనకు తెలియదే అర్థం కాదు. చెప్తే ఈనాడు
ఆయనకు నేను చెప్పిన అసెంబ్లీలో కూడా, అయ్యా నీకు అర్థం కావట్లేదు ముఖ్యమంత్రి గారు, అది ఎయిర్పోర్ట్కు రైలంటే ఎయిర్పోర్ట్కు పోయేటోడు ఎక్కడరా అయ్యా, మధ్యలో నర్సింగ్ ఉంటుంది, బద్వేలు ఉంటుంది, మధ్యలో బండ్లగూడు ఉంటుంది, ఆడ ఉండేటోళ్ళు ఉంటారు, ఎక్కేటోళ్ళు దిగేటోళ్ళు ఇటు వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు వాళ్ళు కూడా ఎక్కుతారా నాయన, ఓన్లీ ఎయిర్పోర్ట్కి పోయి ఎయిర్పోర్ట్కి వెళ్ళి వచ్చేటోరు రారు అని చెప్తే మేమే బెబ్బెబ్బే తెలియదు పీకదు. అంటే ఇంత అన్యాయమా? రాజేంద్ర నగర్ నియోజకవర్గం బాగుపడుతుందంటే నీకెందుకు బాధ? ఆయనకి ఎవడో చెప్పిండంట రేవంత్ రెడ్డికి, నా భూములు ఉన్నాయంట అందుకోసం నేను రైలు వేసుకున్నా అంట. ఏం చెప్పాలి ఇంక ఆయన గట్లా ఆలోచిస్తే? దయచేసి నేను మిమ్మల్ని మీకు రిక్వెస్ట్ చేసేది మీ అందరికి కూడా, మనము ఆలోచించుకోవాల్సింది ఒకటే, ఇవాళ పదవులు వస్తాయి పోతాయి, అధికారం కూడా వస్తుంది పోతుంది, అధికారం ఎవరికి శాశ్వతం కాదు. కానీ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసినాం అనేది ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. ఇవాళ ప్రజలు కేసీఆర్ గారిని గుర్తు చేసుకుంటున్నారు అంటే, రాజశేఖర రెడ్డి గారిని గుర్తు చేసుకుంటున్నారు అంటే, చంద్రబాబు నాయుడుని గుర్తు చేసుకుంటున్నారు అంటే, ఆ రోజు వాళ్ళు చేసిన పనులు ఇంకా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి యాద్ చేసుకుంటున్నారు. నేను రేవంత్ రెడ్డికి చెప్తా ఉన్నా, ఇంకా 3 ఏళ్ళు నీకు పదవి ఉన్నది, ఏమైనా ప్రజలు గుర్తు చేసుకునే మంచి పనులు చేయి, లేకపోతే నేను ఇదివరకు చెప్పినా మళ్ళీ చెప్తున్నా. అప్పుడప్పుడు అంటుంటాడు రేవంత్ రెడ్డి గారు నన్ను, నువ్వు అయ్య పేరు చెప్పుకొని బతుకుతున్నావు అంటాడు. నేను చెప్పిన అవును, మా అయ్య పేరు కేసీఆర్, మా అయ్య గొప్పోడు, రానే రాదనుకున్న తెలంగాణను తెచ్చిన మొగోడు మొనగాడు కేసీఆర్. నేను బరాబర్ చెప్పుకుంటా, తప్పేందుకు అవుతుంది అది? నువ్వు కూడా మంచి పనులు చేయి, నువ్వు కూడా మంచి పనులు చేస్తే నీ మనమడు చెప్పుకుంటాడు రేపటి రోజున. లేకపోతే నువ్వు ఇవే పనులు చేసుకుంటా పోతే చీ మా తాత మంచోడు కాదు నేను ఆయన పేరు చెప్పా అంటాడు. ఒక అట్లా అవుతుంది నీ బతుకు. అందుకే ఇంకా 3 ఏళ్ళు ఉన్నది, చేసిన మోసం సాలు, పాలన మీద దృష్టి పెట్టు, 6 గ్యారెంటీల అమలు మీద దృష్టి పెట్టు. మహిళలకు చెప్పినావు 2500 ఇస్తాను ఇయ్యు, ముసలోళ్ళకి చెప్పినావు 4000 ఇస్తాను ఇయ్యి, స్కూటీలు అన్నావు, విద్యా భరోసా కార్డులు అన్నావు, ఫీజులు ఇస్తా అన్నావు, 12,500 ఫీజు రీయింబర్స్మెంట్ బాకీ పెట్టినావు. మంచి పనులు చేయి. పిల్లగాళ్ళు దిల్సుఖ్ నగర్ లో లొల్లి పెడుతున్నారు, అశోక్ నగర్ లో లొల్లి పెడుతున్నారు. నిన్న మొన్న రాహుల్ గాంధీ వచ్చి చెప్పిపోయిండు, 2 ఉద్యోగాలు ఊడగొట్టురు మీరు, కేసీఆర్ది కేటీఆర్ది 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా మొదటి సంవత్సరం అని చెప్పిండు. మరి 2 ఏళ్ళు అయిపోయాయి, ఎక్కడ నీ 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పి పిల్లలు దిల్సుఖ్ నగర్ లో అశోక్ నగర్ లో గడబడి చేస్తా ఉన్నారు. చేతనైతే గా పని చేయి, ఆ పిల్లలను పిలుచుకో. నిన్న పోయిండు అక్కడెక్కడనో ఆడ ఆర్టీసీ ఎక్స్ రోడ్లా ఏదో బట్టల షాప్ ఓపెనింగ్ పిలిచిరట, పోయిండు ఏదో మాలు పోయిండు. పోతుంటే నేను అడుగుతున్నా, మరి ఇంతపాటి నువ్వు చెప్తున్నావు కదా రేవంత్ రెడ్డి గారు నేను 70,000 ఉద్యోగాలు ఇచ్చినా అని, మరి మధ్యలో ఒక్క నిమిషం అశోక్ నగర్ లో ఛాయ్ తాగిపోయినట్టు ఆ పిల్లగాళ్ళ అక్కడికి పోయి ఆడ పోయి కూర్చొని, ఏం తమ్మి మరి 70,000 ఉద్యోగాలు ఇచ్చినా ఎందుకు లొల్లి పెడుతురా తమ్మి మీరు మాట్లాడే ధైర్యం లేదా? ఎందుకంటే నీకు తెలుసు నువ్వు 70,000 ఉద్యోగాలు ఇచ్చింది వాస్తవం కాదు, నువ్వు ఇచ్చింది 10,000 కూడా కాదు. అన్ని కేసీఆర్ గారు ఇచ్చిన ఉద్యోగాలకు నువ్వు కాగితాలు ఇచ్చి దానికి కూడా పోజులు కొట్టి ఇలా అబద్ధాలు చెప్తే, అబద్ధాలు ఎల్లకాలం నడువయి. కొన్ని రోజులు నడిపిస్తున్నావు, కానీ శాశ్వతంగా అది నిలవది, గుర్తుపెట్టుకోవాలని కోరుతూ మళ్ళొక్కసారి రేపటి రోజున రాజేంద్ర నగర్ లో ఏ ఎన్నిక వచ్చినా, హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నిక వచ్చినా, రేపు శాసనసభకు వచ్చినా, పార్లమెంటుకు వచ్చినా, లేకపోతే అక్కడ మళ్ళీ పంచాయతీ ఎన్నిక వచ్చినా తప్పకుండా తిరిగి కేసీఆర్ గారిని తెచ్చుకునే విధంగా మీ అందరి ఆశీర్వాదం ఉండాలని కోరుతూ, మా తమ్ముడు ప్రేమ్కి, లతాకి, యాదన్నకి అందరికీ స్వాగతం చెప్తూ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ జై తెలంగాణ.